నమస్కారం సార్. సార్, ఏపీలో ఎలక్షన్స్ని దృష్టిలో ఉంచుకొని చాలా సంస్థలు సర్వేలు నిర్వహించి వాటి ఫలితాలను రిలీజ్ చేస్తున్నాయి. అయితే రీసెంట్ టైంలో చూసుకుంటే చాలా సంస్థలు రిలీజ్ చేసిన ఫలితాలన్నీ కూడా వైసీపీకి ఫేవర్గా ఉన్నాయి. వైసీపీ గెలిచేస్తుందని చెప్పేస్తున్నారు. అంటే ఇది వైసీపీ మేనేజ్ చేస్తుందా, లేకుంటే రియల్గా సర్వేలన్నీ కూడా అలానే ఉన్నాయంటారు? దాదాపు ఇప్పుడు 4 సర్వేలు పెద్దవి వచ్చాయి. ఒకటేమో పోల్ స్ట్రాటజీ సర్వే, రెండోది పొలిటికల్ క్రిటిక్ సర్వే, మూడోది లోక్ పోల్ సర్వే, నాలుగోది ఇప్పుడు రీసెంట్గా నిన్న వచ్చింది జన్మత్ పోల్ అని ఒక సర్వే. ఈ 4 సర్వేలు కూడా క్లియర్గా వైసీపీనే అధికారంలోకి వస్తుంది అనేది చెబుతున్నాయి. పోల్ క్రిటిక్ సర్వే అయితే 115 సీట్లు వైసీపీకి వస్తుంది, టీడీపీ జనసేనకి 60 సీట్లు పరిమితం అవుతుంది అని చెప్తున్నారు. లోక్ పోల్ అయితే 13 లోక్ పోల్ వచ్చి ఓన్లీ లోక్సభ చేసింది, ఎందుకంటే దేశవ్యాప్తంగా చేసింది అది లోక్ పోల్. అప్పుడు తెలంగాణలో కూడా లోక్ పోల్ సర్వే గురించి మనం చెప్పుకున్నాం. దాదాపు దగ్గరగానే లోక్ పోల్ సర్వే తెలంగాణకు సంబంధించి చెప్పింది. అంటే టైట్ మెజార్టీతో కాంగ్రెస్ వస్తుందని లోక్ పోల్ ఇక్కడ చెప్పింది. సో ఇప్పుడు అక్కడ 13 నుంచి 15 లోక్సభ స్థానాలు, అంటే 25లో 13 నుంచి 15 వైసీపీకి వస్తాయని, ఓన్లీ 6 నుంచి 8 మాత్రమే ఈ కూటమి జనసేన టీడీపీ కూటమికి వస్తాయని, ఇటు కాంగ్రెస్కి ఒకటి బీజేపీకి ఒకటి వస్తుంది అనేది అది చెబుతున్నది అక్కడ. ఇప్పుడు కొత్తగా జన్మత్ పోల్ ఏం చెప్తుందంటే అసెంబ్లీలో 114 నుంచి 117 వరకు వైసీపీకి వస్తుందని, టీడీపీకి జనసేనకు 49 నుంచి 51 వరకు పరిమితం అవుతాయని చెప్తున్నారు. సో ఓవరాల్గా జగన్కి ఒక 52% ప్రజలు జగన్నే సీఎంగా ఎంచుకుంటున్నారనేది ఈ సర్వే, ఓవరాల్ సర్వేలు చెబుతున్నాయి. సో ఇదంతా నిజంగానే ఇప్పుడు ఏంటంటే మనకి సర్వేల మీదనే ఎవరికి ఇప్పుడు క్రెడిబిలిటీ పోయింది. ఇంతకు ముందులాగా క్రెడిబిలిటీ లేదు. సర్వేల వెనక రాజకీయ పార్టీలు డబ్బులు ఇచ్చి చేయించుకుంటాను. కాకపోతే కొద్దిగా ఎగ్జిట్ పోల్స్ని కొంత నమ్మచ్చు. అంటే ఎలక్షన్లు అయిపోయినాక కాబట్టి ఆ ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్గా చెప్పకపోతే వాళ్ళకి క్రెడిబిలిటీ ఉండదు. ఇప్పుడు ఎందుకు ఈ సర్వేలు ఎందుకు నమ్మలేమంటే, సర్వేల ఉద్దేశం ఏమంటే ఎవరు గెలుస్తారు అని కానీ చెప్తే ప్రజల్లో సైకలాజికల్గా ఒక ఎఫెక్టివ్ రావడం. అంటే గెలిచే వాళ్ళకే ఓట్లేద్దాం, ఓడిపోయే వాళ్ళకి ఎందుకు అని, వాళ్ళు గెలుస్తారంటే కదా అని ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేయడం. సో ఇది అంటే పీపుల్ మైండ్స్ని మ్యానిపులేట్ చేయడం అన్నమాట. ఇది ప్రధానంగా ఉద్దేశం. అందుకని తెలుగుదేశం వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, అసలు ఈ సర్వేలన్నీ కూడా బూటకం, ఇవన్నీ కూడా డబ్బులు ఇచ్చి జగన్ చేయించుకుంటున్నాడు. మొన్న కూడా ఇండియా టుడేతో కూడా 3.5 కోట్లు ఇచ్చి ఎడ్యుకేషన్ సమ్మిట్ పెట్టుకుని అక్కడ కూడా మళ్ళీ రాజకీయాలే మాట్లాడి వెళ్ళాడు. ఆయన చేసిన గొప్పలు చెప్పించుకోవడానికి నేషనల్ మీడియాలో టమ్ముకు కొట్టుకోవడానికి చేస్తున్నాడు. ఆల్రెడీ టైమ్స్ గ్రూప్స్తో కూడా వాళ్ళు టైఅప్ అయ్యి 20-30 కోట్లు 100 కోట్ల వరకు కూడా వాళ్ళకి అర్పించారు ప్రజల డబ్బు. సో ఇదంతా జగన్ ప్లాన్డ్గా మీడియా మ్యానిపులేషన్లో వెళ్తున్నాడు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇంకొక పక్క వైసీపీ, మాకంటే మీకే కదా బలమైన మీడియా ఉంది, ఈనాడు ఉంది, జ్యోతి ఉంది, TV5 ఉంది, సో ఇక ABN, ఈటీవీ అన్నీ మీకే కదా బలంగా ఉన్నాయి, సర్క్యులేషన్లో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఈనాడు ఫ్రీగా కూడా వేస్తున్నారని చెప్తున్నారు. సో మీ మీడియాతో పోలిస్తే మాకేముంది, మాకు మహా అంటే సాక్షి ఉంది, అంతకంటే ఏముంది అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఏదేమైనా ఇక్కడ మీడియా వారు ఒకవైపు జరుగుతుంటే, రెండో వైపు సర్వేల పోటీ కూడా కనబడుతుంది. సో తెలుగుదేశం కూడా కొన్ని సర్వేలు చేయించుకోవడం మొదలుపెట్టినట్టుగా అర్థం. ముఖ్యంగా NRIల నుంచి వచ్చి ఇక్కడ కొంతమంది సర్వేలు చేస్తున్నారు. అవి కూడా త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు అంటున్నారు. ఆల్రెడీ 1-2 సర్వేలు తెలుగుదేశానికి వస్తుంది అని, కూటమి గెలుస్తుందని కూడా చెప్తున్నారు. ఏదేమైనా ప్రధానమైన సర్వేలు అయితే వైసీపీ వస్తుంది అనేది అయితే చెబుతున్నాయి. అంటే ఇవన్నీ ఎంతవరకు నిజం అనేది ఎవరు చెప్పలేరు. ఖచ్చితంగా దీంట్లో వైసీపీ డబ్బులు ఇచ్చి చేయించుకునేది అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే దానికి ఇప్పుడు అవసరం కాబట్టి. సో జనరల్గా ఏంటంటే ఒక మైండ్ సెట్ని ప్రజల్లోకి తీసుకురావాలి, గెలుస్తుంది. మామూలుగా అయితే మనకి జనరల్గా కనబడే పిక్చర్ అయితే
ఈ స్వీపింగ్ అయితే లేదు, అంటే కంప్లీట్గా మొగ్గు ఇటువైపు లేదు. సర్వేలు కూడా ఏం చెప్తున్నాయి, వీళ్ళు అనుకున్నట్టుగా వైనాట్ 175 కానీ లేకపోతే 2009లో వచ్చినట్టుగా 152 సీట్లు కానీ అవి ఈసారి వచ్చే ఇది కనబడట్లేదు. ఏదేమైనా టైట్గానే ఇక్కడ కాంగ్రెస్ ఎలాగైతే 6-7 దీంతో గెలిచిందో అక్కడ కూడా ఏది గెలిచినా కూడా మ్యాక్సిమం ఒక 10-15 సీట్ల తేడాతోనే గెలిచే అవకాశం ఉంది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 88, ఇంకొక మహా అంటే ఒక 100+ వచ్చే అవకాశం ఉంది ఏ పార్టీకి వచ్చినా, అంతకంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. అందుకని ఇలాంటి ఒక టైట్ ఇది కండిషన్లో రకరకాల సమీకరణాలు ముందుకు వస్తున్నాయి. ఒక కన్ఫ్యూజ్ వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెలకొని ఉంది. ఒక పక్క వీళ్ళిద్దరి పొత్తులు ఇంకా ముందుకెళ్ళట్లేదు, తెలుగుదేశం జనసేన పొత్తులు ఖరారైన సీట్ల విషయంలో కూడా 2 సార్లు కలిసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫైనలైజ్ చేశారని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా అనౌన్స్ చేయలే ఇప్పటివరకు. యాక్చువల్గా సంక్రాంతికి అనౌన్స్ చేస్తారని చెప్పినారు, మంత్ ఎండ్ కూడా అయిపోయింది, ఇప్పటివరకు ఏమి అనౌన్స్ చేస్తున్నట్లేదు. ఉమ్మడిగా కూడా వాళ్ళిద్దరు కార్యక్రమాలు చేయట్లేదు. మామూలుగా అయితే కింది స్థాయి వరకు కోఆర్డినేషన్ కమిటీలు, సమన్వయ కమిటీలు పెట్టి సమన్వయ సమావేశాలు చేయాలి, అవన్నీ స్టార్ట్ చేశారు. ఆ సమన్వయ సమావేశాల్లో గొడవలు మొదలైనవి, దాంతో అవి కూడా ఆపేశారు. పై స్థాయిలో అసలు అవి మొదలే కాల, సమన్వయ కార్యక్రమాలు మొదలే కాల. ఎక్కడికక్కడ గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నప్పుడు జనసేనకి టీడీపీకి మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి అనేక చోట్ల. ఎందుకంటే వీళ్ళు ఇంకా టికెట్లు అనౌన్స్ చేయలేదు కాబట్టి సీట్లు, అక్కడ నాకే ఇస్తారని తెలుగుదేశం వాళ్ళు, మాకే ఇస్తారని జనసేన వాళ్ళు, మళ్ళీ జనసేనలో 2 వర్గాలు, తెలుగుదేశంలో 2-3 వర్గాలు, ఇలాగ గందరగోళం అయితే ఉంది. మరోవైపు వైసీపీది ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి. వైసీపీది అయితే అనౌన్స్ చేసేస్తున్నారు కాబట్టి అక్కడ క్లియర్గా సిట్టింగులకు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ రెబల్స్గా మారిపోతున్నారు. వాళ్ళల్లో కొంతమంది జనసేనలో జాయిన్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొనతల రామకృష్ణ జనసేనకి వెళ్తున్నాడు, బాలశౌరి వెళ్తున్నాడు, ఆల్రెడీ వైజాగ్ ఎమ్మెల్సీ వెళ్ళాడు సాయి. ఇలాగా చాలామంది జనసేనలోకి వెళ్తున్నారు, కొంతమంది తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నారు, ఇంకా కూడా తెలుగుదేశంలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. మరొక పక్క కొత్తగా షర్మిలకు దిగి ఆమె ఉన్న కన్ఫ్యూజన్ చాలదని ఆమె కొంత పెంచింది. షర్మిల వాళ్ళ నాన్న వైఎస్ఆర్కి దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ ఆమె కలుస్తుంది. నిన్న దుట్టా రామచంద్రారెడ్డిని కలిసింది రావు, తర్వాత కొనతల రామకృష్ణ ఇంటికి వెళ్ళింది. ఇలాగా ఆమె రకరకాల వాళ్ళని ఆమె కలుస్తుంది. సో ఉండవల్ని కూడా నిన్న కలిసినట్టుంది. సో ఇలాగా ఆమె ఒకవైపు ఆమె నరుకు వస్తుంది. ఆల్రెడీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీలో చేరాడు, కాపు రామచంద్రారెడ్డి చేరుతారని చెప్తున్నారు. గూడూరు వరప్రసాద్ ఏమో జనసేనలోకి వెళ్తాడంటున్నారు. అట్లాగా వైసీపీలో కూడా భయంకరంగా గందరగోళం ఉంది. తెలుగుదేశంలో ఇంకా అదే పరిస్థితి. ఎందుకంటే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి సీట్లు ఇవ్వాలి, జనసేనకి ఇవ్వాలి, రేపు బీజేపీ ఏమన్నా వస్తే బీజేపీకి ఇవ్వాలి, లేదా బీజేపీ రాకుండా కాంగ్రెస్కి వెళ్తే కాంగ్రెస్కి ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే తెలుగుదేశంలో ఆస్పిరెంట్స్కి ఇబ్బంది. ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్నాయి. ఓవరాల్గా అది మొత్తంగా ఏ పార్టీ కూడా ప్రశాంతంగా అయితే లేదు, ఏ పార్టీలో కూడా హ్యాపీగా ఎన్నికలకు పోయే పరిస్థితి అయితే లేదు. అన్ని పార్టీల్లో పరిస్థితి కూడా గందరగోళం ఉంది. ఉన్న వాటిలో ఎంతో కొంత బెటర్ పొజిషన్ అంటే జనసేనే, ఎందుకంటే వాళ్ళకి గతంతో పోలిస్తే పోయేదేం లేదు, అంతకంటే వరస్ట్గా అయితే లేదు. కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి గెయినే. ఇప్పుడు జనసేనతో పొత్తు కోసం ఇటు బీజేపీ ఇటు తెలుగుదేశం మధ్య కూడా పోటీ వచ్చిందని చెప్తున్నారు. బీజేపీ జనసేనని తెలుగుదేశం నుంచి పక్కకి లాగి మనతో కలుపుకొని వెళ్దాము, సీఎం క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్ని ప్రకటిద్దామన్న వ్యూహం బీజేపీకి ఉన్నట్టుగా చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.